విశ్వవిద్యాలయాలు విద్య రాధాకృష్ణ కమిషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే, అప్పుడు భారతదేశ నిర్మాణం జరుగుతుంది, స్వతంత్ర భారతదేశ నిర్మాణం జరుగుతుంది. ఆయన ఏమన్నాడంటే ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద విశ్వవిద్యాలయము భారత సమాజ నిర్మాణానికి అన్ని రంగాలలో నాయకత్వాన్ని ఉత్పత్తి చేయాలి అన్నారు. సివిల్ నిర్మాణాలు జరగాలి, దానికి నాయకత్వం కావాలి. ఎడ్యుకేషన్ జరగాలి, దానికి నాయకత్వం కావాలి. పాలిటిక్స్లో నాయకత్వం కావాలి, సంస్కృతిలో నాయకత్వం కావాలి, సాహిత్యంలో నాయకత్వం కావాలి. అటువంటి లీడర్షిప్ని యూనివర్సిటీ క్రియేట్ చేయాలి అని రాధాకృష్ణ కమిషన్ రాశారు. కొతారి కమిషన్కి వచ్చేసరికి 66కు వచ్చేసరికి, ఆయన 48, ఈయన 66కు వచ్చేసరికి యూనివర్సిటీలు అటువంటి నాయకత్వాన్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ప్రభుత్వాలు ఎంతమాత్రం ఆమోదించవని ఆయనకు అర్థమైపోయింది అనుకుంటాను. ఆయన ఏమన్నాడంటే 66లో కొంత తగ్గి ఆయన ఏమన్నాడంటే విశ్వవిద్యాలయాలు అన్ని రంగాల్లో జరుగుతున్న విధానాలు ఏవైతే అమలు జరుగుతున్న విధానాలు, ప్రభుత్వ రాజ్యం తాలూకా విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నించగలగాలి అన్నాడు. వాటి నిర్వహణ వీళ్ళ చేతుల్లో ఉండదని తెలిసిపోయింది, నాయకత్వం మన చేతుల్లో ఉండదు. కనీసం అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి క్రమాన్ని విశ్వవిద్యాలయాలు ప్రశ్నించాలి అన్నారు. మనకి తర్వాత 86 పాలసీ వచ్చింది, 1986 రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు. ఈ ప్రశ్నించాలి అన్న మాట తీసేశారు. తీసేసి ఒక భారత రాజ్యాంగంలో ఉన్న విలువలు, ఈ విలువలని విశ్వవిద్యాలయాలు పెంపొందించాలి అన్నారు. అంటే మనం బోధించడమే, ఈ విలువలు అయ్యేవి పాటించండి అని, ప్రశ్నించడం లేదు. కానీ కనీసం భారత రాజ్యాంగంలో ఉన్న విలువలని విశ్వవిద్యాలయాలు పెంపొందించాలి, విద్యా విధానం పెంపొందించాలి అని మనకి 86 పాలసీలో రాశారు. 2020 పాలసీలో మొత్తం అది ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, సుబ్రహ్మణ్యన్ కమిటీ వచ్చింది, తర్వాత ఈ కమిటీలన్నీ వరుసగా వచ్చాయి. వచ్చిన తర్వాత 2020లో 66 పేజీల గవర్నమెంట్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ విడుదలైంది. అవన్నీ 400 పేజీలు 450 పేజీలు ఉన్నాయి కమిటీ రిపోర్ట్లు. అది కాదు, చివరిగా గవర్నమెంటు 66 పేజీలు కలిగిన అఫీషియల్ డాక్యుమెంట్ని ఇప్పటికీ వెబ్సైట్లో అన్ని భాషల్లో ఉంది. ముందు ఇంగ్లీష్లో ఇచ్చారు, తర్వాత అన్ని భాషల్లో ఇచ్చారు. అందరూ చదవచ్చు, చదవాలని నేను రికమెండ్ చేస్తున్నాను. అందులోనే ఏం చేశారంటే ఈ 66 పేజీల్లో ఒక దగ్గర కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని రాశారు. ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని రాసిన దగ్గర కూడా సోషలిజం, సెక్యులరిజం అనే 2 పదాలు లేకుండా రాశారు. ఈ పాలసీ డాక్యుమెంట్లో మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగం తయారు చేసినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ లేదు. అయితే దాని మీద చర్చ జరగలేదని కాదు, ఫండమెంటల్ రైట్స్ ఇస్తున్నాము, ఫండమెంటల్ డ్యూటీస్ లేకపోతే ఎట్లా అని చర్చ వస్తే అంబేద్కర్, నెహ్రూ వీళ్ళంతా చెప్పిన ఆన్సర్ ఏంటంటే రాజ్యం దగ్గర అన్ని వనరులు ఉన్నాయి, అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, సైన్యము, పోలీసు, నియంత్రణ వ్యవస్థలన్నీ ఉన్నాయి, దేశవ్యాప్తంగా అమలు చేయగలిగిన ఎగ్జిక్యూటివ్ ఉంది, కలెక్టర్లు, తహసీల్దార్ వరకు కింద వరకు ఎగ్జిక్యూటివ్ ఉంది, పైనుంచి కింద వరకు. కాబట్టి ప్రభుత్వం శక్తివంతమైనది, రాజ్యం శక్తివంతమైనది. కాబట్టి రాజ్యానికి బాధ్యతలు, ప్రజలకి హక్కులు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఏమీ లేని ప్రజలకు మనం హక్కులు ఇవ్వాలి. ఏమీ లేని ప్రజలకు మనం బాధ్యతలు ఇస్తే రాజ్యం ఏం చేస్తుందంటే నీ బాధ్యత చేసావా లేదా అని తెల్లవారితే కొరడా పట్టుకొని తిరుగుతుంది. కాబట్టి ప్రజలకు బాధ్యతలు, ప్రజలకి హక్కులు, రాజ్యానికి బాధ్యతలు. రాజ్యానికి బాధ్యతలు మీ అందరికీ తెలుసు, చాప్టర్ 4, పార్ట్ 4, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. విచిత్రమైన విషయం ఏంటంటే 2020లో ఇది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి 66 పేజీలో 4 మార్లు చెప్పారు. ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు. పబ్లిక్ పాలసీలు, గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ. ఇది ఆ విధంగా సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు తీసేయడమే కాకుండా చివరికి ఫండమెంటల్ రైట్స్ అనే పదం కూడా వాడకుండా మన పాలసీని డెవలప్ చేశారు. మీరు ఆ తర్వాత చూస్తే టెక్స్ట్ పుస్తకాలు చూస్తే గతంలో ఫస్ట్ పేజీ అట్ట తీయంగానే ఫండమెంటల్ రైట్స్ ఉండేది. చివరి అట్టలో లోపల వైపు థర్డ్ కవర్ అంటాం, థర్డ్ కవర్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనే సెకండ్ కవర్లో ఉన్న భాగం ఎత్తేసారు.
అంటే ఏ చైల్డ్కి కూడా అఫీషియల్గా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పే అవకాశం ఏ టీచర్కి లేదు. చెప్తే వయోలేషన్ ఆఫ్ డ్యూటీస్ కూడా కావచ్చు రేపు పొద్దున్న. నువ్వు ఎట్లా చెప్తావయ్యా పాఠంలో లేనిది అని. ఈ జంజీ పిల్లలు స్కూల్కి వెళ్తే నువ్వు స్కూల్కి అబ్జెక్షన్, ఆ స్కూల్లో 5వ తరగతులు చదివినా వాళ్ళు చదవడం రావటం లేదు, ఆటలు పాటలు మాట పక్కన పెట్టండి, వాళ్ళు చదవడం కూడా రావటం లేదు 5వ తరగతి పూర్తి అయ్యే వరకు. ఆ స్కూల్కి ఈయన వెళ్ళాడు ఇన్స్పెక్షన్కి, వెళ్తే నువ్వు వాళ్ళని డ్యూటీ చేసుకోకుండా అడ్డం పడ్డావు స్కూల్ ప్రాసెస్కి అని ఆయన మీద కేసు పెట్టారు. ఇది పరిస్థితి. సో అక్కడి నుంచి నేను బ్రీఫ్గా మనకున్న 15 నిమిషాలని పాటించాలనుకుంటున్నాను. బ్రీఫ్గా నేను ఫాస్ట్గా కొన్ని చెప్పేస్తాను. పరిమి గారు తన భావోద్వేగంతో చాలా ఎక్స్పీరియన్స్తో చెప్పిన విషయాల్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. విద్యా వ్యాపారాన్ని, అంటే విద్యని వ్యాపారంగా చేయడం, ప్రైవేట్ విద్యని కాదు, విద్యని వ్యాపారంగా చేయడాన్ని రద్దు చేయకుండా విద్యా వ్యవస్థని బాగు చేయలేము అనేది. అది 100% సత్యము. పోరాటం అనేది దాని మీద కేంద్రీకరించాలి. దాంతోపాటు ఇవన్నీ అవి ఉండడం వల్ల ఏ నష్టాలు వస్తున్నాయి, అది పోతే ఎట్లా బాగుంటుందని మనం చెప్తూ ఉండొచ్చు. కానీ దాని కేంద్రకంగానే చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాడు మిత్రులు యూనివర్సిటీల దుస్థితి గురించి, హ్యుమానిటీస్ దుస్థితి గురించి, హ్యుమానిటీస్ దుస్థితి విద్యా వ్యాపారం నుంచే వచ్చాం. సో విద్యా వ్యాపారం అనే కేంద్రం చుట్టూరిన విద్యా వ్యవస్థ, భాషలు, తెలుగు భాష పోవడము, ఇంగ్లీష్ భాష కూడా పోయింది. సార్ కరెక్ట్గా చెప్పాడు, చాలామంది చెప్పలేదు, ఎవరు చెప్పడం లేదని నేను అనుకున్నాను, తను చెప్పాడు. ఇంగ్లీష్ భాష కూడా లేదు. +2లో, యూనివర్సిటీలో కాదు, +2లో కూడా ఇంగ్లీష్కి ఎటువంటి ప్రాధాన్యత లేదు. 10th క్లాస్ వరకే ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు, ఆ తర్వాత దాని గురించి లేదు. 10th క్లాస్ వరకు మాట్లాడే ఇంగ్లీష్ కూడా సాహిత్యం ఎంత మాత్రం కూడా కాదు, ఫంక్షనల్ ఇంగ్లీషు. కరెక్ట్గా మీరు ఒప్పుకుంటే నేను ఉపయోగించగలిగే పదం ఏంటంటే బజారు భాష నేర్పుతున్నారు. అంటే బజారు భాష అంటే చేయడం కాదు, మార్కెట్లోకి వెళ్ళి నువ్వు ఎట్లా కొనుక్కుంటావు, ఎట్లా అమ్ముకుంటావు, హౌ టు షాప్, హౌ టు మార్కెట్ అనేది నేర్పుతున్నారు తప్పితే ఇంకా వేరేదేమీ అక్కడ నేర్పటం లేదు. సరే, లెట్ మీ కమ్ టు ది పాయింట్స్ వెరీ క్విక్లీ. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుందంటే, సారేమో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుందామని పాపం అందులో చాలా అధ్యయనం చేశారు. కానీ నేను ఒక యాక్టివిస్ట్గా ఉండి దీని సారాంశం ఏమిటి చూడడానికి నేను NEP 2020 మీద పూర్తిగా ఒక ఎనాలిటికల్ బుక్ మా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ కొరకు రాశాను. ఆంధ్రప్రదేశ్లో, తెలుగులో కూడా తీసుకొచ్చాము. ఇందులో 5 మేజర్ అటాక్స్ ఉన్నాయి, 5 మేజర్ అటాక్స్. క్విక్లీ చదివేస్తాను, మీ అందరికీ తెలుసు. ఒకటి కమర్షియలైజేషన్. ఈ కమర్షియలైజేషన్ అంటే ప్రైవేటు రంగంలో విద్యని, వ్యాపార రంగంలో విద్యని ఆమోదించడం కాదు, ప్రభుత్వ విద్యని వ్యాపారంగా మార్చడం. ఇక్కడ కూడా ఫీజులు పెంచి, హాస్టళ్ళు తగ్గించి, స్కాలర్షిప్లు రద్దు చేసి ప్రభుత్వ విద్యను కూడా వ్యాపారంగా మార్చడము అనేది దీంట్లో ఒక ప్రధానమైన విషయము. రెండవది సెంట్రలైజేషన్. ఆ సెంట్రలైజేషన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రీసెర్చ్ వరకు, NRF నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వరకు ఏదైతే ఉందో మొత్తము వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్పారంటే, నేను పాలసీ డాక్యుమెంట్లో ఉన్న మాటలు చెప్తున్నాను. టెక్స్ట్ పుస్తకాలు ఢిల్లీలో ప్రింట్ అవుతాయి, స్కూల్వి, CBSE పుస్తకాలు. ఆ పుస్తకాలే మీరుని రాష్ట్రాల్లో అమలు చేయాలి. ఆ పాఠ్య పుస్తకాల్లో పాఠాలలో ఉన్న ఉదాహరణ కానీ వివరణ కానీ మార్చడానికి లేదు. రాముడు రావణుని చంపెను, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు చెప్పడానికి ఇది పాపులర్ యూజ్. పరిమి గారు దీన్ని ఒప్పుకోరు. లలిత బంతిని విసిరెను అని చెప్తాను నేను అంటాడు. అవి లలిత లాంటి అమ్మాయి ఒక బంతి విసిరింది, ఆడుకునే పిల్లలకి రాముడు రావణుని చంపడం ఎందుకని అంటాడు. లేదు, మీరు ఎగ్జాంపుల్ మార్చడానికి లేదు అని పాలసీలో రాశారు. ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది ఈవిడ కాబట్టి రేపు అమలు జరుగుతుంది. అంతేకాదు, వివరణ మార్చడానికి కూడా లేదు. రాముడు రావణుని చంపాను అని చెప్పి అది మనకు రోజువారీ చెప్పే వివరణ కాకుండా ప్రత్యామ్నాయ వివరణ నేను చెప్తాను అని అనుకుంటే, నాలాంటి వాడు అదంతా పట్టుకొచ్చి చెప్తానని కొద్దిగా తెలివి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే అట్లా కూడా సాధ్యం కాదు. వివరణ మార్చడానికి కూడా లేదు. దిస్ ఈజ్ ది పాలసీ డాక్యుమెంట్. నేను ఇందులో క్రియేట్ చేసిన ఒక్క పదం కూడా లేదు. అందరూ 66 పేజీల డాక్యుమెంట్ ఒకసారి చదవండి. సో నేను అవి విడిచిపెద్దాను. ఇంకా సోషల్ డిస్క్రిమినేషన్, ఈ పాలసీ ద్వారా సోషల్ జస్టిస్ అనే పదం లేదు. సోషల్ జస్టిస్ అనే పదం ఒకేసారి వాడారు, అది స్కూల్ ఎడ్యుకేషన్లో వాడారు, ఎక్కడైతే అవసరం లేదు.
హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కడైతే సోషల్ జస్టిస్ అవసరమో అక్కడ సోషల్ జస్టిస్ అనే పదం వాడలేదు, రిజర్వేషన్స్ అనే పదం వాడలేదు. ఇక్కడ ఎంతమంది సర్వీస్ చేస్తున్న అధ్యాపకులు ఉన్నారో నాకు తెలియదు, మిత్రులైతే ఉన్నారు. ఇందులోని ఒక ఆయన యూనివర్సిటీ లెక్చరర్గా ఉంటాడు, ఈయన అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోట్ కావాలి. ఇప్పుడుండే రూల్స్ ఏమిటి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అంటే ఎన్ఈపీ 2020లో పెట్టేవి ఇప్పుడు ఉండే వాటిని మనం కంపేర్ చేస్తే మొదట ఏం చేస్తారంటే ఈ రోస్టర్ చూసినప్పుడు ఆ ఏ క్యాస్ట్లో పోస్ట్ ఖాళీ అయ్యిందో ఆ క్యాస్ట్ వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ అవకాశం ఇస్తారంటే రిజర్వేషన్ ముందు చూస్తారు. రిజర్వేషన్ చూసిన తర్వాత సీనియారిటీ చూస్తారు, ఆ మిగతా క్యాండిడేట్లో ఎవరు సీనియారిటీ చూస్తారు. మూడవది ఆ సీనియారిటీ లోపల మెరిట్ చూస్తారు. ఇద్దరు సీనియర్సే, ఎవరు మెరిట్. అందులో మెరిట్ అంటే మన ఉద్దేశంలో ఏదో రిఫరీడ్ జర్నల్స్లో పేపర్లు పబ్లిష్ చేసిన వాళ్ళు అని మనం అందరం అర్థం చేసుకుంటాము. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, రిజర్వేషన్ గురించి అసలు రాయలేదు, సోషల్ జస్టిస్ గురించి రాయలేదు. అది అలాగా చెప్పకుండా లిక్విడేట్ చేస్తూ ఉన్నారు దాన్ని. రెండవది సీనియారిటీ గురించి అయితే డైరెక్ట్గా రాశారు సార్. సీనియారిటీ పాటించాల్సిన అవసరం లేదని స్పష్టంగా రాశారు. పోయిందా? ఇక మూడవది మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రతి దగ్గర ఏం రాశారు, ఇవన్నీ కాదు మెరిట్ చాలా ప్రధానం అని రాశారు. సరే, కొంతమంది మెరిట్ వాదులు ఉంటారు, దాని ద్వారా అంత బాగుపడుతుందని. అయితే మెరిట్ అంటే ఏమిటంటే రిఫరీడ్ జర్నల్స్లో వ్యాసాలు పబ్లిష్ చేయడమో లేకపోతే కొద్దిమంది రీసెర్చ్ స్కాలర్స్ని గైడ్ చేయడమో ఇదేది కాదు, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడమో ఇదేది కాదు. మెరిట్ అంటే వాళ్ళు ఏమని రాశారంటే సోషల్ రీచ్, సమాజంతో నీ లింకప్ ఎట్లా ఉంది అని. ఈ లింకప్ అంటే మీ అందరికీ తెలుసు, నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంతో మీకు ఉండే సంబంధాలే మీ సోషల్ రీచ్. సో రిజర్వేషన్ లేదు, సీనియారిటీ లేదు, మెరిట్ లేదు, మీకు అధికారంలో ఉన్న వాళ్ళతో మీకు ఉండే సంబంధాలే మీ ప్రమోషన్కి ఏకైక మార్గంగా ఉండబోతుంది. లెట్ మీ గో టు ది నెక్స్ట్ ఏం చేశారంటే సోషల్ జస్టిస్ పోయింది, రూల్ ఆఫ్ లా. ఇప్పుడు నేను చెప్పిన దాంతో ఒక రకంగా రూల్ ఆఫ్ లా పోయింది, ఒక కొత్తది తీసుకొచ్చారు, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. మరి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్లో ఉందో లేదో, ఢిల్లీ యూనివర్సిటీలో వచ్చేసింది, మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ఈయనకి ఎటువంటి క్వాలిఫికేషన్లో ఉండక్కర్లేదు. ఆయన ఏదో యోగా చేస్తాడు, లేకపోతే ఇంకేదో మంత్రాలు చదువుతాడు, లేకపోతే ఇంకేదో జాతకాలు చెప్తాడు. ఎవరినైనా సరే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా ఐడెంటిఫై చేసి ఇది ఆయనకు తీసుకొచ్చి ఆయనకు ఒక ఛాంబర్ ఇచ్చి ఆయనకు కుర్చీ వేసి నువ్వు డిగ్రీలు అయ్యా పిల్లలకి చదువు చెప్పు అని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ విధంగా బయట నుంచి లేటరల్గా తీసుకొచ్చిన వాళ్ళు డిపార్ట్మెంట్ హెడ్లు అయిపోతున్నారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అయిపోతున్నారు, పరిపాలన అంతా వాళ్ళ చేతుల్లోకి పోతుంది. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళుగా ముందే ఉండొచ్చు, తర్వాత అన్నా మారిపోవచ్చు, ఒప్పుకుంటే మారిపోతానంటే వాళ్ళకి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అవుతారు. సో రూల్ ఆఫ్ లా అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద రద్దయింది. ఎవరినన్నా ప్రమోట్ చేస్తారా ఆరికన్నా రేదర్ వాళ్ళు ఏమన్నా అంటే ప్రత్యేకమైన ల్యాడర్ నిర్మించి పొటెన్షియల్ ఉన్న వాళ్ళని అన్నిటినీ తప్పించి పైకి ప్రమోట్ చేయండి అని కూడా రాశారు. అది పరిస్థితి. లెట్ మీ కమ్ ఇమీడియట్లీ టు ఆంధ్రప్రదేశ్లో స్కూల్ ఎడ్యుకేషన్ మీ అందరి దృష్టికి తీసుకురావడానికి నేను ఈ మాట చెప్తున్నాను. నేను పార్టీలు నాకు ఇంపార్టెంట్ కాదు. జగన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అంతకుముందు ఈసారి చంద్రబాబు నాయుడు టీచర్ పోస్టులు వేశాడు. ఒక రకంగా వీటిని సద్వినియోగం చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ పరిమి గారు చెప్పినట్టు లేకపోతే మన ఎవరు కృష్ణ గారు చెప్పినట్టు అంత సున్నితంగా అభివృద్ధి చేయకపోవచ్చు, కానీ కనీసము ఒక మినిమం స్టాండర్డ్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. నిజానికి ఒత్తిడి ఉండదు, కృష్ణ గారు కరెక్ట్గా చెప్పారు, అక్కడ రుద్దుడు ఉండదు కాబట్టి అక్కడేం అవసరం లేదండి. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి సఫిషియెంట్ టీచర్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండంగా నడుస్తాయి. నేను చాలా మార్లు సర్వే కూడా చేశాను, ఆ రిపోర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రెండు ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీచర్లు ఉన్నారు. కానీ సమస్య ఏమైందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినాక 5+3+3+4 అమలు చేస్తానని జగన్ దిగి మొత్తం సర్వనాశనం చేశాడు. లోకేష్ ఏమో నేను దీన్ని 117ని రద్దు చేస్తానని చెప్పిన వాడు రద్దు చేయడం లేదు, అందులో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, చిన్న చిన్న మార్పులు మాత్రమే చేస్తాము అని చెప్పి అదే కంటిన్యూ చేస్తున్నారు.
కాబట్టి ఉన్న రిసోర్సెస్ని కోఆర్డినేట్ చేయడంలో అసలు ఏమాత్రం కూడా దృష్టి పెట్టడం లేదు. మంత్రి గారికి అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడమే లోకేష్గా ప్రధానము. ఇక్కడ ఎవరు ప్రెస్ వాళ్ళు లేరు కాబట్టి చెప్తున్నాను. ఇక సెక్రటరీ గారికి ఏది నడుస్తుందో దాన్ని నడిపించడమే ఆయనకు ప్రధానమైన విషయము. మైండ్ దాని మీద పెట్టి రిసోర్సెస్ని ఎట్లా సద్వినియోగం చేసుకుందాం. నేను సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో ఎడ్యుకేషన్ మూమెంట్లో 30-40 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ 30-40 సంవత్సరాలుగా రిసోర్సెస్ లేవని బాధపడుతూ వచ్చాం. ఇప్పుడు రిసోర్సెస్ ఉన్నాయి, వాటికి సరి అయిన పద్ధతిలో వాటిని నిర్వహించుకోలేని పరిస్థితి అనేది ఈనాడు వచ్చేసింది. మనకి బడ్జెట్స్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాము. బడ్జెట్స్ ఇప్పుడు ఇస్తారు, డబ్బులు ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు, కానీ వాళ్ళు ఈ డబ్బులన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఖర్చు పెట్టబోతున్నారు. సో డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఈ పీపీపీ అనేది కాదు, ప్రభుత్వ రంగ సంస్థలనే అభివృద్ధి చేయండి అనే దాని మీద మన పాలసీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ డిమాండ్ల మీద మన పాలసీ కాన్సన్ట్రేషన్ ఉండాలని మీ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోకూడదు. సార్ చెప్పారు, పరిమి గారు, మాతృభాషా మాధ్యమం. ఈ మాతృభాషా మాధ్యమంకి వచ్చేసరికి ఉద్యమ శక్తుల లోపల కూడా ప్రభుత్వ రంగంలో మాతృభాషా మాధ్యమం గురించే ఏదన్నా దానికి వ్యతిరేకంగా జీవో వస్తే రెస్పాన్స్ వస్తుంది, కానీ ప్రైవేటు రంగంలో మాతృభాషా మాధ్యమం కలిపి మాట్లాడటం లేదు. పరిమి గారు కలిపే మాట్లాడారు. చదివే క్రమంలో మనం పూర్తిగా వినకపోవచ్చు, కానీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ 12వ తరగతి వరకు, కనీసం 10వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలి అనే స్లోగన్తో మాతృభాషా ఉద్యమ కమిటీ కూడా ఒకటి ఏర్పడింది. కొన్నాళ్ళు కలిసి పనిచేసాం విబిఎస్ గారితో, వాళ్ళందరితో కలిపి. అది కొద్దిగా వెనకబడిపోయింది. ఇంకా చివరిగా నేను మీ దృష్టికి మీకు అప్పీల్ ఏమిటంటే, 6, 7, 8 తరగతుల టెక్స్ట్ పుస్తకాలు 2 సంవత్సరాల క్రితము ఇక్కడికి రావాల్సిన ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు రాలేదు. ఈవేళ ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు, అట్లానే జగన్నాథరావు గారు, అట్లానే అమీర్ అని ఇంకొక ఆయన, వాళ్ళతో నేను కూడా పనిచేశాను. 2 సంవత్సరాల క్రితం 6, 7, 8 తరగతుల సామాజిక శాస్త్రాల పుస్తకాలు మేము రివ్యూ చేశాము. ఇవి ఎంత డెమోక్రటిక్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాలేవు అనే దాని మీద మాకు తెలిసిన బోధనా శాస్త్రం పరంగా కూడా అందులో ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేశాము. గవర్నమెంట్కి ఇచ్చాం, బుట్టదాఖలైంది. నేను ఎంబీవీకే వాళ్ళకి ప్రధానంగా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, 6, 7, 8 తరగతి పుస్తకాలు ఇప్పుడు ఏవైతే అమలు జరుగుతున్నాయో, మేము చేసిన రివ్యూ అయిపోయింది, ఆ పుస్తకాలు మారిపోయి కొత్త పుస్తకాలు వచ్చాయి. వీటి మీద ఒక రివ్యూ చేసి, ఆ రివ్యూ రిపోర్ట్ ప్రిపేర్ చేసి, ఆ రిపోర్టు బుట్టదాఖలు కాకుండా ప్రభుత్వం దగ్గర వీలైనంత మేరకు మనం ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, సార్ చెప్పారు అధికారులను విడిచిపెట్టేస్తాం, మంత్రులనే పట్టుకుంటామని. అధికారులను పట్టుకొని, నా ఉద్దేశం ఏంటంటే ఇది అసలు ప్రచారం జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ కమ్యూనల్ అయింది. దాని మీద మనం రివ్యూ చేసినప్పుడు ఇది కమ్యూనల్గా ఉంది, మార్చండి, డెమోక్రటిక్ చేయండి అని రాస్తాము. దీన్ని పెద్ద ప్రచారం చేసామనుకోండి, ప్రచారం చేస్తే బీజేపీ వాళ్ళు దాన్ని అందుకొని అదే అట్లానే ఉంచండి అంటారు. మనం ప్రచారం కాకుండా పని చేద్దాం, కానీ రిపోర్టు రాద్దాము, తగిన అధికారులను పట్టుకుందాము, సామధాన భేద దండోపాయాలతో వాళ్ళను ఒప్పిద్దాము. టెక్స్ట్ పుస్తకాలని మార్చుకోకపోతే, ఇవే టెక్స్ట్ పుస్తకాలైతే విద్యని పరిరక్షించడానికి మనం ఎవ్వరము పోరాడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఎంబీవీకే ముందు కూడా పెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.